ప్రజల్లో జాతీయ భావం పెంపొందించేందుకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీజేపీ యువ మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డిలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా యాత్రలో ఆయన పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు రఘునందన్ రావు. 15 ఆగస్టు సందర్భంగా ప్రతి భారతీయుడికి దేశం పట్ల గౌరవం, అంకితభావం వివరిస్తూ వారికి వారి ఇండ్లపై జాతీయ జెండాను ఎగురవేసుకునేలా తెలియజేయాలన్నారు. కానీ జాతీయ జెండాలు ఎగిరేసే కార్యక్రమం పెడితే అది మన డ్యూటీ కాదు. పోలీసు వాళ్ళు ఎగిరేస్తారు కదా, ముఖ్యమంత్రి పోయి పరేడ్ గ్రౌండ్లో ఎగిరేస్తాడు కదా, ఎర్రకోట మీద దేశ ప్రధానమంత్రి గారు ఎగిరేస్తారు కదా అనేటువంటి రీతి లోపల జాతీయ జెండా పట్ల ప్రజలలో ఒక రకమైనటువంటి నిర్లిప్త భావన ఇంతకుముందు ఉండేది. కానీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేసి మనకు ఎట్లాగూ దేశ స్వాతంత్ర్యం కోసం కొట్లాడేటువంటి అవకాశం రాలేదు, అమరులు అయ్యేటువంటి అవకాశం రాలేదు. మన ప్రధానమంత్రి గారు మనందరికీ మన బాధ్యతని గుర్తు చేస్తూ చెప్పినటువంటి మాట, ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగిరేయమని అడుగుతా ఉన్నారు. ఎగిరేద్దామా? మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు మనం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన పార్లమెంటు సభ్యులు రఘునందన్ అన్న గారికి, అదేవిధంగా భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్ చాల్జీ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అక్క గారికి, మరి కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా నమస్తే. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భారతీయ జెండాని పట్టుకొని మనం ఈ యొక్క ర్యాలీలో ఘనంగా నిర్వహించుకొని అందరికీ దేశభక్తి భావాలను నింపాలనే ఒకే ఒక ఉద్దేశం.